ఈరోజే లాస్ట్లో అండి పాపం, రేపటి నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి. రేపు ఒక రోజు వెళ్తే మళ్ళీ 2 days హాలిడేస్ అనుకో. కలర్ తక్కువగా కాచడం కన్నా ఇలా కొంచెం కలర్ వచ్చేలా కాచుకోండి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ తప్పకుండా రామరసం తాగండి, వీలైతే రాముల వారిని దర్శనం చేసేసుకోండి. ఇదైతే నా థర్స్డే బ్లాగ్. థర్స్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ మధ్యలో కొన్ని మంచి మంచి విషయాలు కూడా మాట్లాడుకుందాం. కమ్మటి నెయ్యి ఇంట్లోనే ఈజీగా నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే ఇది నా మార్నింగ్ డ్రింక్. మీరు నా ముందు వీడియో చూసినట్టయితే చియా సీడ్స్ నానపెట్టాను కదా, హనీ లెమన్ వాటర్లో 2 spoons చియా సీడ్స్ వేసుకొని తాగేయడమే. చియా సీడ్స్ మీ హెల్త్కి చాలా మంచిది. అందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మీకు చాలాసేపు ఫిల్లింగ్గా అనిపించి ఆకలి వేయకుండా ఉంటుంది. మీరు మిడ్ డే కూడా ఇలా సోక్ చేసిన చియా సీడ్స్ ఉంటే వాటిని జస్ట్ వాటర్లో వేసుకొని తాగేస్తూ ఉంటే మీకు ఎక్కువసేపు అసలు ఆకలి అనిపించదు. దానివల్ల ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. డైట్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే లంచ్ బాక్స్ కోసం ఈరోజు చిక్కుడుకాయ టమాటో కర్రీ చేస్తున్నాను. బేసిక్ చిక్కుడుకాయ టమాటో కర్రీ మీ అందరు చేసేలాగే, కాకపోతే నేను ఎక్కువ రెసిపీస్ అన్నీ ప్రెషర్ కుక్కర్లో ఎందుకు చేస్తానంటే, ఒకటి ప్యాన్లో చేసిన దానికన్నా ఆయిల్ తక్కువ పడుతుంది, 2 ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది, మనకి టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, ఆయిల్ కూడా కొంచెం తక్కువ పడుతుంది. అందువల్ల ఫ్రై అవసరం లేకుండా ఇలా గ్రేవీగా చేసే కర్రీస్ అన్నీ నేను జనరల్గా ప్రెషర్ కుక్కర్లో చేయడానికి ఇష్టపడతాను. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కొంతమందికి మాత్రం ప్రెషర్ కుక్కర్ అస్సలు నచ్చదు. అందులో పప్పుతో సహా ఏం వండినా సరే గ్యాస్ వచ్చేస్తుందని ఫీల్ అవుతారు. మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కొంతమంది ప్రెషర్ కుక్కర్, ఎలక్ట్రిక్ కుక్కర్లో వండిన రైస్ తిన్నా కూడా వేడి చేస్తుందని చెప్తారు. ఇవన్నీ ఫ్యాక్సా మిత్సా అనేది అయితే నాకు తెలియదు కానీ, బట్ మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి నేనైతే వండేస్తాను. ఫైనల్గా ఇక్కడ నా కర్రీ కూడా అయిపోయింది. మాటల్లో పడి చెప్పాను కదా, బేసిక్ చిక్కుడుకాయ టమాటో కర్రీయే, మీరు కూడా చూసే ఉంటారు. అంతే, ఇంకా లంచ్ బాక్స్ పెట్టి మా వారిని పంపించేశాను. అండ్ థర్స్డే కాబట్టి నేను పూజ కోసం కూర్చున్నాను. ఆల్రెడీ స్నానం అన్నీ అయిపోయినాయి, వంట చేస్తూ పూజకు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే చక్కగా ఈరోజు ఎల్లో చామంతి దొరికాయి. నేను చెప్పాను కదా ఎల్లో ఫ్లవర్స్ కోసం ట్రై చేస్తాను, దొరికితే మాత్రం కంపల్సరీ తెప్పిస్తాను. తెప్పించేసి ఇలా పూజ చేసేసుకొని, థర్స్డే కదా బాబావారి సచ్చరిత్ర పారాయణ చేసుకుంటే ఈ రోజుకి పూజ అయిపోయినట్టే. మళ్ళీ ఈవినింగ్ ఉంటుందిలేండి. అది ఈ బుక్ చదువుతుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు అన్నీ వదిలేసి, ఎటువంటి ఆలోచనలు లేకుండా, మనకున్న బాధలు అవన్నీ వదిలేసి జస్ట్ నేను దేవుడు అన్నట్టే ఉంటాను నేను పూజ చేసుకునేప్పుడు మాత్రం. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఎప్పుడైనా నాకు కూడా అప్పుడప్పుడు థాట్స్ వస్తూ ఉంటాయి, బట్ వాటిని పక్కకు నెట్టేసి ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. మీరు కూడా బాబావారికి నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా అన్నపూర్ణదేవిని కూడా ఈరోజు చక్కగా రెడీ చేశాను, మీకు చూపిస్తాను అది కూడా నెక్స్ట్ క్లిప్లో. అండ్ మీరు మీ పూజ ఎలా చేసుకుంటారు? ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటారా? మీ పిల్లలు వాళ్ళందరూ వెళ్ళిపోయాక చేసుకుంటారా అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో అది తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేస్తారు ఇంత చెప్పిన తర్వాత అని అయితే అనుకుంటున్నాను. అండ్ పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? బట్టలు కదా, వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఆన్ చేసేసాను, అయిపోయింది కూడా. ఇంకా ఆరపెట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఇప్పుడు పెద్దగా వాషింగ్ మిషన్లోనే వేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆరాల్సిన అవసరం కూడా లేదు. అంత ఎండ వస్తుంది, 2-3 hours ఉంచి తీసేస్తే సరిపోద్ది అన్నట్టుంది. లేకపోతే బట్టలు ఫేడ్ అయిపోతాయేమో అని అనిపిస్తుంది. ఇక్కడ నిన్న చీరలు అవి వాష్ చేశాను కదా, వాటిని తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను. ఇవి ఆయనకి ఇచ్చేసి ఆయన చేపిచ్చేస్తే ఒక పని అయిపోద్ది. ఇక్కడ మీతో ఇంకో విషయం చెప్పాలి. నిన్న మా నైబర్ వచ్చి ఆ విషయం చెప్పగానే నేను షాక్ అయ్యాను. మొన్న ఏం చేశానంటే, నిన్నటి వీడియోలో చూపించాను కదా ప్లేట్స్ పగిలిపోయాయని,
అదే ప్లేట్లో సండే అంటే ఉగాది రోజు మా నేబర్కి నేను ప్రసాదం ఇచ్చాను. బొబ్బట్లు, పులిహోర. వాళ్ళ పిల్లలకి మన ఇంట్లో చేసే పులిహోర అంటే ఇష్టం. సో పులిహోర, బొబ్బట్లు అండ్ కొంచెం ఉగాది పచ్చడి గ్లాస్ బౌల్లో అయితే పెట్టి ఇచ్చాను. తను వచ్చి నేను ఓన్లీ ఆ బౌల్ తీసుకొచ్చి, సారీ జ్యోతి నీ ప్లేట్ ఏంటో సడన్గా పగిలిపోయింది, ఐఎమ్ సారీ అని అంటే నేను అసలు షాక్ అయిపోయాను. అలా ఎలా జరిగింది, మన ఇంట్లో జరిగినప్పుడే వాళ్ళ ఇంట్లో కూడా నీ ప్లేట్స్ కావాలేంటండి బాబు, నాకు ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. మన ఇంట్లోనే అయిందంటే వాళ్ళ ఇంట్లో కూడా అలా అవ్వడం, మేబీ ఆ ప్లేట్స్ లైఫ్ అయిపోయింది అనుకుంటా, అందుకే అన్నీ ఒకేసారి. మరి అలా అనుకుంటే ఇంకా నా దగ్గర ఒక 2 ఉన్నాయి కదా, అవి ఎందుకు అవ్వలేదు అలా అనే క్వశ్చన్ మార్క్ ఉంది. అవి కూడా ఈ సమ్మర్లో ఏదో ఒక రోజు అయిపోతాయేమోలేండి. అలా అయితే కనుక నేను కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. సో తను ఇలా చెప్పేసరికి కొంచెం షాకింగ్గా, సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు. అది ఇంకా మీరు మీ పండగ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఈరోజు పండగ ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈ బట్టలు అవి మడతేసిన తర్వాత నిన్నటి నుంచి అనుకుంటున్నాను యాక్చువల్గా నెయ్యి చేద్దామని, కానీ అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. కొన్ని పనులు అంతే, నేను కొన్ని ఇలా అనుకోగానే అలా టక్కుమని చేసేస్తాను, కొన్నేమో చేద్దాంలే అన్నట్టు చేస్తూ ఉంటాను. మీరే కేటగిరీ అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కొన్ని వెంటనే ఇలా అనుకోగానే అలా చేసేయాలనిపిస్తుంది, ఆ ప్రియారిటీ అలా ఇవ్వాలనిపిస్తుంది. కొన్నిటి విషయంలో ఏంటో మరి అర్థం కాదు. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేయండి. వీడియో లైవ్ అయినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీకు హోమ్ మేకింగ్లో బోర్ కొట్టే పని ఏదన్నా ఉందా, అదేమన్నా ఉంటే నాతో షేర్ చేయండి. నాకు బోర్ కొట్టేది 2 పనులు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, బట్టలు మడతేయడం, సర్దడం, కిచెన్లో గిన్నెలు సర్దడం. ఈ 2 నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది. కిచెన్లో గిన్నెలు సర్దడం ఒకప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, ఎందుకంటే ప్లేస్ బాగా ఉండేది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ కంజెస్టెడ్ కిచెన్లో, కంజెస్టెడ్ షెల్ఫ్లో అవి సర్దడం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. దానివల్ల నాకు అసలు దాని జోలికే వెళ్ళాలనిపించదు. అలా మీకేమన్నా ఉంటే నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈరోజు శ్రీరామనవమి కదా, మీరు శ్రీరామనవమి ఎలా చేసుకున్నారో కూడా నాతో చెప్పండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి కలవడం కుదరలేదు, ఈరోజు ఏంటో అలా గడిచిపోయింది. మెయిన్ పాప ఇంట్లో ఉంటే అసలు ఏ పని కుదరదు. ఈరోజే లాస్ట్లో అండి పాపం, రేపటి నుంచి ఇంక స్కూల్కి వెళ్ళిపోవాలి. రేపు ఒక్కరోజు వెళ్తే మళ్ళీ 2 డేస్ హాలిడేస్ అనుకోండి. బట్ స్టిల్ రేపు జస్ట్ ఇంట్రడక్షన్, క్లాస్ టీచర్ అవంతా, మళ్ళీ క్లాస్ చేంజ్ అయింది కాబట్టి అందరు చేంజ్ అవుతారు కదా. సో అది ఒక ఇంటరాక్షన్ సెషన్ లాంటిది అనుకోండి స్కూల్ అంటే. కానీ రెగ్యులర్ స్కూల్ టైమింగ్సే, లంచ్ బాక్స్ అవన్నీ మామూలే. ఇప్పుడు నా థర్స్డే ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. అది ఇంకా మీ థర్స్డే ఎలా గడిచింది, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అనేది నాతో చెప్పండి. డైలీ నేను వీడియోస్లో చెప్తున్నాను, ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ నా కోసం కొంచెం టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే నేను కిచెన్లోకి వచ్చాను. ఈ రోజు నుంచి మేడం గారి హ్యాపీ హాలిడేస్ అయిపోయాయి కదా, రోజు 10:30, 11 చేసేస్తుంది పడుకోవడానికి. ఇంక ఈ రోజు నుంచి షార్ప్ 9 o'clockకి పడుకోవాలి, మార్నింగ్ 6కి లేవాలి, 7:20, 7:15 బస్ వచ్చేస్తుంది కాబట్టి త్వరగా తన కోసం డిన్నర్ రెడీ చేసేద్దామని వచ్చాను. రసం పెట్టి ఏదన్నా ఫ్రై చేసి రైస్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు చేస్తాను, ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేస్తానులేండి. ఏం చేస్తున్నాను అనేది రెసిపీ కంప్లీట్గా షూట్ చేయలేకపోయినా సో చేశాను అనేది చెప్తాను. దానికన్నా ముందు ఈరోజు నేను వెన్న చేస్తున్నాను. జనరల్గా నేను ఇంట్లోనే మీగడ నుంచి వెన్న అయితే చేస్తాను. కొంతమంది పాల మీద మీగడ కూడా చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే జనరల్గా పెరుగు మీదే చేస్తాం. చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ అందరూ అంతే. పెరుగు తోడు పెడతాం కదా, పెరుగు మీద మీగడ వస్తుంది. మార్నింగ్ మనం యూజ్ చేసిన పాల మీద కూడా ఏదన్నా మీగడ ఉన్నట్టయితే దాన్ని తీసేసి తోడు వేసే గిన్నె ఉంటుంది కదా, అందులో వేసేస్తాం. వేసి పైనుంచి పాలు వేసి తోడు పెట్టేస్తాం. సో దట్ మీగడంతా ఒక చోట అక్యుములేట్ అవుతుంది. దాన్ని వెన్న చేసేసుకుంటాం. నేను సింపుల్గా మిక్సీలో చేసేస్తాను. మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే దానిలో కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే చక్కగా కమ్మటి నెయ్యి అయితే చేసుకోవచ్చు మనం, కొంచెం ఓపిక్గా బయట కొనుక్కునే కన్నా కూడా. వింటర్లో అంటే ఇంకా పెరుక్కుంటూ ఉంటాను, అలాంటప్పుడు ఎలాగో కుదరదు. సో ఇలా ఇంట్లో చేసే నెయ్యి, మా ఇంట్లో నేను నెయ్యి ఎలా చేస్తాననేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. మిక్సీలోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. సమ్మర్లో కొంచెం ప్రాబ్లం వేస్తుంది, వింటర్లో అంటే ఇలా తీసి అలా వేగానే వచ్చేస్తుంది. కానీ సమ్మర్లో బయట వెదర్లో హీట్ ఉందనుకోండి, దానివల్ల మిక్సీ తిరుగుతున్నప్పుడు మిక్సీలో కూడా హీట్ జనరేట్ అవుతుంది కదా, రొటేట్ అవుతున్నప్పుడు, అప్పుడు ఆ బటర్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది.
ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, ఎలాగో సమ్మర్లో అందరింట్లో ఫ్రిడ్జ్ నడుస్తూనే ఉంటుంది, మా ఇంట్లో జనరల్గా ఫ్రిడ్జ్ వాటర్ తక్కువే తాగుతానులేండి. అలా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఒక బాటిల్ పెట్టేస్తాను. ఈరోజు కూడా పెట్టాను, బయట వేడిగా ఉంది ఎలా ఉంటుందో అని. ఆ చల్లటి వాటర్ కనుక మీరు వేసారంటే మళ్ళీ మీకు బటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. నేను అంతా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. నేను ఇంట్లో అలా కమ్మటి నెయ్యి అయితే చేసుకుంటాను, అది అలా సరిపోతుంది. అట్లీస్ట్ మా పాప కన్నా ఇంట్లో చేసిన నెయ్యి పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను, అంతవరకు అయితే చెప్పగలను నేను. అండ్ నాకు ఇక్కడ వచ్చేదే సరిపోతుందా అంటే అది సరిపోదు, అమ్మ కూడా పంపిస్తూ ఉంటారు నాకు నెయ్యి. సో అది ఇది కలిపి వాడేసుకుంటూ ఉంటాను. అలా నేను చేయకుండా మాత్రం ఉండను, ఎంతో కొంత నేను చేస్తూ ఉంటాను. అది నేను ఇంట్లో ఎలా నెయ్యి చేసుకుంటాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. త్వరగా ఈ పని చేసేసి వంట కూడా స్టార్ట్ చేసేయాలి. తన కోసం రైస్ పెట్టి కర్రీ చేసేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ మీరు నెయ్యి ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. పాల మీగడ పెరుగు మీగడ అనేది అదో పెద్ద క్వశ్చన్ మార్క్. అందరూ అదే వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారు. బట్ నాకు ఎందుకో పాల మీద మీగడ కన్నా పెరుగు మీద మీగడ స్మెల్ విషయంలో, ఫ్లేవర్ విషయంలో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను రెండు టేస్ట్ చేశాను కాబట్టి. సో మీరు ఎప్పుడైనా ఇలా టేస్ట్ చేశారా, మీకు ఏది నచ్చుతుంది, ఏది కరెక్ట్ అంటారు అనేది నాతో చెప్పండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక ఇక్కడైతే మిక్సీ జార్ తీసేసుకున్నాను. ఇది మొత్తం నా 1 వీక్ మీగడ ఈ బౌల్లోకి అయితే వచ్చింది కదా. మొత్తం ఒకేసారి వేస్తే మిక్సీ తిరగదు యాజ్ యూజువల్. మీరు కొంచెం పెద్ద జార్ పెట్టుకున్నా సరే ఎప్పుడు హాఫ్ వరకే ఫిల్ అయ్యేలా చూసుకోండి. అప్పుడు ఫ్రీగా రొటేట్ అవుతుంది కాబట్టి వెన్న త్వరగా వస్తుంది. లేకపోతే మీకు మిషన్ హీట్ అయిపోవడం వల్ల తప్ప యూజ్ ఏమి ఉండదు. సో హాఫ్ వేసాను కదా, కొంచెం తిరిగిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేశారంటే ఇదిగోండి వెన్నెలా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వాటర్ తీసి పెట్టుకోండి. నేనైతే డైరెక్ట్గా కరగపెట్టే దానిలోనే వాటర్ అయితే తీసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని సెకండ్ టైం కూడా వేసేసి ఆ వెన్న కూడా వచ్చిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కరగపెట్టుకోవాలనేది చూసేద్దాం. ఇంక ఇప్పుడైతే సెకండ్ రౌండ్ కూడా వేసేస్తున్నాను. మీరు వెన్న ఎలా చేస్తారో నాతో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే కొంచెం త్వరగానే వచ్చేసింది సెకండ్ టైంది. ఇది కూడా తీసేసి క్లీన్ చేసుకోవడమే. సో ఇదండి 1 వీక్ అయితే ఇంత వచ్చింది నాకు. దీన్ని మాత్రం నీట్గా వాష్ చేసుకోవాలి. మీరు ఎంత నీట్గా వాష్ చేసుకుంటే నెయ్యి అంత మంచి స్మెల్ వస్తుంది. నిల్వ ఉన్నా కూడా మీరు ఇలా నీట్గా వాష్ చేసుకోకుండా అలా కరగపెట్టేసుకుంటే ఆల్రెడీ కొంచెం నిల్వ ఉన్న మీగడ కదా. నేనంటే వీక్లీ వన్స్ చేస్తున్నా ఓకే, కానీ కొంతమంది 15 డేస్కి 1 మంత్కి అలా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి స్మెల్ వచ్చేస్తుంది. వాటర్ ఇదిగోండి ఇలా మజ్జిగలా కాకుండా ఫుల్ ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి. అప్పటి వరకు క్లీన్ చేయాలి చక్కగా వాటర్తో. మీరు మంత్లీ వన్స్ 15 డేస్ వన్స్ అలా చేసుకోవాలంటే చక్కగా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి మీగడ్ని, ఫ్రిడ్జ్లో కాకుండా. నేను వీక్లీ వన్స్ చేసేస్తాను కాబట్టి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేస్తాను. సో ఇది కొంచెమే ఇంత వస్తుంది. ఎంత నెయ్యి అయితే అంత, నెయ్యి ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. పాలు తక్కువే కదా, దాన్ని బట్టే వస్తుంది వెన్న. నేను చేసేదేమి నాకు ఇంట్లోకి అంతా సరిపోద్దని చెప్పను కానీ, బట్ మీగడ వేస్ట్ చేయకుండా నేను కూడా చేస్తూ ఉంటాను. జనరల్గా నెయ్యి అంతా అమ్మ పంపించే దాంతోనే నడుస్తూ ఉంటుంది. నేను నెయ్యి ఎక్కువ వాడతాను కదా, పిండి వంటలని అవి ఇవి వాటన్నిటికీ. ఇది ఊరికి ఏదో ఉడతా భక్తి సాయంలాగా అనమాట. అది మీరు వెన్న ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి, అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఇది క్లీన్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత థర్డ్ టైం చూడండి ఇలా ప్లెయిన్గా వచ్చేసాయి వాటరు. ఇంకా చాలు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కరగబెట్టేసుకోవచ్చు. దీనికి ఎలాగో కిందన కూడా అంటుకుపోయింది కాబట్టి ఇందులోనే కరగబెట్టేస్తాను నేను. జనరల్గా కూడా నేను ఇందులోనే కరగబెడతానులేండి. సో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేశాను, అది కరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వెజిటబుల్స్ సంగతి చూసి రైస్ పెట్టేసి కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. నెయ్యి అయితే రెడీ అయిపోతుంది, పెట్టేశాను కదా. నెయ్యి కాచుకునేప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయి. వంకాయ, టమాటో, మామిడికాయ, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్ అంత ఇష్టంగా తిందు, జనరల్గా పిల్లలు తినరు కదా. అలానే నేను రెగ్యులర్ మీల్లో ఎలాగోలా ఇంక్లూడ్ చేసి పెట్టేస్తాను, కానీ ఇలా స్పెషల్గా తన కోసం చేసినప్పుడు తినదు, మాతో పాటు అయితే తినేస్తుంది. కానీ సో వంకాయ ఫ్రై అయితే ఇష్టంగా తింటుంది. లైట్గా కొంచెం రసం పెట్టేసి వంకాయ ఫ్రై చేసి రైస్ పెట్టేస్తాను. ఎర్లీగా ఫుడ్ పెట్టేస్తా క్రికెట్ నుంచి రాగానే. ఇప్పుడు వాళ్ళ డాడీ కోకోనట్ వాటర్ ఇచ్చి పంపించేశాను, సబ్జా సీడ్స్ వేసి.
యాక్చువల్గా మస్క్ మిలన్ జ్యూస్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ కోకోనట్ వాటర్ తాగలేదు. డైలీ ఒకటన్నా తాగాల్సిందే ఈ వేడికి, లేకపోతే తనకి ఇబ్బంది అయిపోద్ది. సో అది నేనైతే వంట చేసేస్తాను ఫాస్ట్గా. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. నెయ్యి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. కొంతమంది నెయ్యి చేయడానికి, నెయ్యి అయిపోయిన తర్వాత ఆ ప్యాన్ క్లీన్ చేయడానికి అంటుకుపోతుంది చూసారా కింద బ్లాక్గా, అది క్లీన్ చేయడానికి భయపడి కూడా చేయరు. నా ఫ్రెండ్సే ఒకళ్ళిద్దరు ఉన్నారు, నాతో షేర్ చేసుకున్నారు కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను. మీరు అలా ప్యాన్కి అంటుకోకుండా, మనం క్లీనింగ్కి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా ఉండాలంటే మీరు నెయ్యి అవుతూ ఉన్నప్పుడు ఇలా స్పాచులాతో కదుపుతూ ఉండండి మధ్య మధ్యలో. అలా కదుపుతూ ఉంటే ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ వేస్ట్ అంతా కింద అంటుకుపోతుంది కదా, తర్వాత నెయ్యి సపరేట్ అవుతుంది కదా, అదంతా కింద అక్యుములేట్ అయిపోయి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మీరు జస్ట్ మధ్యలో ఇలా కదుపుతూ ఉంటే దానివల్ల దాన్ని మనం విడివిడిగా ఉంటుంది కాబట్టి సపరేట్ చేసేసుకొని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మేము ఇలా కలపలేదు, వేరే పనిలో ఉన్నాం, నెయ్యి కరగడానికి స్టవ్ మీద పెట్టేసాం అనుకున్నా కూడా క్లీనింగ్కి ఒక టిప్ ఉంది. అది టిప్ చూపించాలంటే మరి ప్యాన్ అలా అంటుకుపోయి ఉండాలి కదా. సో ఈసారి అలా చేసి ఆ టిప్ కూడా షేర్ చేస్తాను మీతో. ఇంకా మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, వీడియోస్ నచ్చుతున్నట్టయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెయ్యి అయితే రెడీ అవుతుంది. దీన్ని పక్కన చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి దీని మీద అయితే మనం వంకాయ ఫ్రై చేసేసుకుందాం. మీరైతే చూస్తూ ఉండండి. ఇక్కడైతే చాపింగ్ స్టార్ట్ చేశాను. చకచకా ముందు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, వంకాయలు ఎలాగో నేను ఫ్రై అవుతూ ఉన్నప్పుడే చాప్ చేస్తూ ఉంటాను కదా మన మల్టీ టాస్కింగ్లో భాగంగా అది. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చెప్పలేని విషయాలు అండ్ మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా అక్కడ మీరు నాకు DM చేసేయచ్చు. కంపల్సరీ మన రిత్కృతి స్వీట్ హోమ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను వ్లాగ్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, మీరు ఏమైనా రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకున్నా నేను ఎప్పుడు చెప్పినట్లే మీరు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ డ్రాప్ చేసేయండి. నేను ఆ రెసిపీని మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను. మీరైతే మన ఛానల్లో చూసేయచ్చు. ఇక్కడ నేను నా వంట పనిలో బిజీగా ఉంటే మా వాళ్ళు క్రికెట్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి IPL చూస్తూ, మా హస్బెండ్ అయితే ఇక్కడ తన టెక్స్ట్ బుక్స్కి కవర్స్ వేస్తున్నారు. వీకెండ్లో వేయమంటే ఏదో పండగ హడావుల్లో మర్చిపోయాం, ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ కదా, నోట్బుక్స్ అయితే అవసరం లేదు, టెక్స్ట్ బుక్స్ పంపమన్నారు. సో వాటి వరకు వేస్తున్నారు. ఇప్పుడు లైఫ్ ఎంత ఈజీ అయిపోయింది కదా. ఈ నోట్బుక్ కవర్స్ గురించి నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా జస్ట్ ఇలా స్టిక్కర్ తీసామా అంటించామా అన్నంత ఈజీ అయిపోయింది. హలో అండి. సో అది ఫైనల్గా పని అయిపోయింది. నెయ్యి మాత్రం ఈ జార్లో పోసేసాను. ఎంత వచ్చింది 1 వీక్కి, ఎంతో కొంతలేండి, మన ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. నాకు మరి కలర్ తక్కువగా కాచడం కన్నా ఇలా కొంచెం కలర్ వచ్చేలా కాచుకోవడం ఇష్టం. సో అది చాలా బాగుంది కదా, మంచి స్మెల్, అసలు మంచి అరోమా అయితే వస్తుంది అది. అండ్ క్లీనింగ్ కూడా నేను చెప్పాను కదా, మీరు అలా ఫస్ట్ నుంచి స్పాచులాతో చేస్తూ ఉండటం వల్ల ప్యాన్ చూడండి ఎంత నీట్గా ఉందో, మొత్తం ఇలా వచ్చేస్తుంది సపరేట్ అయిపోయి. సో క్లీనింగ్ కూడా ఈజీ అయిపోద్ది. తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇంట్లో నెయ్యేది 1 వీక్ ఇంత వచ్చిందంటే పర్లేదు కదా ప్యాకెట్ పాలతో. నాగ్పూర్లో ఉన్నప్పుడైతే నాకు గేదె పాలు దొరికేవి, అప్పుడు నేనే ఇంత డబ్బాలు చేసి ఇంటికి తీసుకెళ్ళేదాన్ని, అంత బాగా వచ్చేవి వెన్న. ఇప్పుడు ప్యాకెట్ పాలు ఎంత చక్కగా ఉన్నా సరే అంతే. ప్లస్ నేను ఒక ప్యాకెటే కదా తోడు పెడతాను. మేము జనరల్గా కాఫీ కలుపుకునే పాలు జస్ట్ ఇలా హీట్ అవనిచ్చి కాఫీ తాగేస్తాం కాబట్టి దాని మీద మేగడేం రాదు. అది సంగతి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా ఎంతైనా ప్యాకెట్ పాలే, అది సంగతి. సో అదండి నా థర్స్డే అయితే ఇలా గడిచింది. ఈ పూట అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. రేపు మా పాప 5th స్టాండర్డ్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి పొద్దున్న ఎర్లీగా లేచి పూజ చేసుకుని తను పంపిద్దామని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మళ్ళీ ఫ్రైడే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.